ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఇస్తూ వరాల జల్లు కురిపించే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన వాగ్దానాలు మర్చిపోవడం షరామామూలే. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అమలు చేయడంలో ఎందుకు ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి? గెలిచిన వెంటనే హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మాయ చేస్తున్నారు. ఈ మధ్య ప్రజాప్రతినిధులకు మహిళలను ఆకర్షించడమే పరిపాటిగా మారింది. ఆడవారిని టార్గెట్ చేస్తూ పథకాలు ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు పార్టీలు. ఇక తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి నెల 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయటం ద్వారా వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలి అని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హత కలిగిన 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. మహిళా సాధికారితే లక్ష్యం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి 3 ఏళ్లు గడుస్తున్నా ఇంకా అమలు చేయలేదు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచి కుటుంబాల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేస్తాము అన్న ప్రభుత్వం ఇంకా కసరత్తుల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద, మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, నిధుల కేటాయింపు, పంపిణీ విధానాలపై కేబినెట్లో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము అని నాయకులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ బడ్జెట్పై ఈ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుందో అని విశ్లేషకులు అంచనాలు కూడా వేస్తున్నారు. ఏదేమైనా పథకాల మీద హామీలు ఇచ్చేటప్పుడు లేని సందేహాలు అమలు విషయంలో మాత్రం కనిపిస్తున్నాయి. హామీలు ఇచ్చేటప్పుడు అడ్డురాని నిధుల కొరత అమలు చేసే సమయంలో అడ్డంగా మారుతుంది. రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో మహాలక్ష్మి పథకం ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తాము అని ఎన్నికల సమయంలో ప్రకటించింది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు అని, ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కోసం ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 3,341.82 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలిపింది. ఈ మొత్తంలో బీసీ మహిళలకు 1,609.78 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం 629.37 కోట్లు, అదేవిధంగా మైనారిటీ ఆడబిడ్డలకు 83.79 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. అయితే ఇంతవరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం త్వరలో ఖాతాల్లో డబ్బులు జమ అనే వార్తలు పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇలా నిరుపేద మహిళలకు ఆశ చూపి బూటకపు ఉచితాలను ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. పథకాలపై ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన నిర్ణీత సమయంలో ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇలా ఆశ చూపి మాయ చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే దాని ప్రభావం మళ్ళీ ఆయా పార్టీల మీదే పడుతుంది అనేది నిత్య సత్యం. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాలు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారికి శుభవార్త చెప్పాలి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.